హలో నమస్తే. 130th అమెండ్మెంట్ బిల్లు మీద అమిత్ షా గారికి కేజ్రీవాల్కి మధ్య జరుగుతున్నటువంటి మాటల యుద్ధం పీక్ స్టేజ్కి వెళ్ళింది నిన్న. దాని గురించి చూద్దాం. అమిత్ షా గారు ఏమన్నారు, కేజ్రీవాల్ గారు ఏమన్నారు. అమిత్ షా గారి యొక్క ప్రధానమైనటువంటి ఎజెండా 130th బిల్లు తీసుకురావటంలో అపోజిషన్ లీడర్స్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడమే అతని యొక్క ప్రధాన ఎజెండా అనేది అమిత్ షా గారు అపోజిషన్ వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ. అరవింద్ కేజ్రీవాల్ని డైరెక్ట్గా టార్గెట్ చేశారు. రీసెంట్గా అమిత్ షా గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ డైరెక్ట్గా అమిత్ షా గారు డైరెక్ట్గా అరవింద్ కేజ్రీవాల్ని మెన్షన్ చేస్తూ మాట్లాడారు. ఆయన ఇంటర్వ్యూలో ఇద్దరిని మెన్షన్ చేశాడు. ఒకటి రాహుల్ గాంధీ గారిని మెన్షన్ చేశాడు, రెండు అరవింద్ కేజ్రీవాల్ గారిని మెన్షన్ చేశాడు అమిత్ షా గారు. ఓకే, ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాం. అసలు అమిత్ షా గారు ఏమన్నారు. అమిత్ షా గారు అన్నది ఇదేంటంటే, ఫెయిర్ ఫర్ మినిస్టర్స్ అండ్ చీఫ్ మినిస్టర్స్ ఆర్ ఈవెన్ ది ప్రైమ్ మినిస్టర్ అక్యూజ్డ్ ఆఫ్ కరప్షన్ ఆర్ ఫేసింగ్ ఛార్జెస్ విత్ మోర్ దాన్ 5 years పనిష్మెంట్ టు రన్ ద గవర్నమెంట్ ఫ్రమ్ జైల్. అంటే అర్థం ఏంటంటే, 5 సంవత్సరాల కంటే ఎక్కువగా శిక్ష పడేటువంటి క్రైమ్స్లో ఇరుక్కున్న వాళ్ళు, అది మినిస్టర్ అయినా, చీఫ్ మినిస్టర్ అయినా, ప్రైమ్ మినిస్టర్ అయినా సరే, జైలు నుండి గవర్నమెంట్ రన్ చేయటం అది ఫెయిరా, అది కరెక్టేనా, జైలు నుండి గవర్నమెంట్ రన్ చేయటం కరెక్టేనా అని ఒక స్టేట్మెంట్ చేశాడు ఆయన. దీనికి చాలా స్ట్రాంగ్గా రిప్లై ఇచ్చాడు ఈయన అరవింద్ కేజ్రీవాల్ ఏమన్నాడు, and then what about a leader who inducts hardened criminals into his party, helps them wipe off their cases, and then rewards them with positions like minister, deputy chief minister, even chief minister? Should such a minister or prime minister not also be forced to step down? How many years of imprisonment should such a person face? అని అన్నాడు. అంటే అర్థం తెలుగులో, ఈయన అమిత్ షా గారు అందేంటి, జైలు నుంచి గవర్నమెంట్ని రన్ చేయటం కరెక్టేనా అని అడిగారు కదా. ఈయనేమంటారు, అలాగైతే క్రిమినల్ కేసెస్ ఉన్న వాళ్ళు వాషింగ్ మిషన్ అని పేరు పెట్టారు కదా భారతీయ జనతా పార్టీ. వాషింగ్ మిషన్ అంటారు భారతీయ జనతా పార్టీని. ఎవరెవరికైతే కేసులు ఉన్నాయో, ఎవరెవరికైతే క్రిమినల్ కేసులు ఉన్నాయో వాళ్ళని, క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళని మీరు మీ పార్టీలోకి తీసుకుంటున్నారు కదా, మరి వాళ్ళ సంగతి ఏంటన్నట్టు రాశాడు. చూడండి, దెన్ వాట్ అబౌట్ ఏ లీడర్ హూ ఇండెక్స్ హార్డెండ్ క్రిమినల్స్. అలాగైతే ఈ యొక్క కరుడు కట్టిన క్రిమినల్స్ని పార్టీలో తీసుకునే వాళ్ళ సంగతి ఏంటి అని అడిగాడు. ఓకే, హెల్ప్స్ దమ్ వైప్ ఆఫ్ దేర్ కేసెస్, వాళ్ళ కేసులు మొత్తాన్ని వాషింగ్ మిషన్ తుడుస్తున్నారు కదా, దాని సంగతి ఏంటి అన్నారు. దెన్ రివార్డ్స్ దమ్ విత్ పొజిషన్స్ లైక్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్, ఈవెన్ చీఫ్ మినిస్టర్. ఇప్పుడు ఇక్కడ 30 రోజుల కంటే జైల్లో ఉంటే చీఫ్ మినిస్టర్ పోస్ట్ తీసేస్తాను కదా. చీఫ్ మినిస్టరు, ప్రైమ్ మినిస్టరు, ఈవెన్ మినిస్టరు, అట్లాంటి వాళ్ళని కేసులు మొత్తం తీసేసిన వాళ్ళ సంగతి ఏంటి, వాళ్ళ పోస్టులు పోవా అని అడుగుతున్నాడు. ఓకే, అంటే ఈయన టార్గెట్ అమిత్ షా గారిని, మోడీ గారిని టార్గెట్ చేస్తున్నాడు. మీ ఇద్దరు క్రిమినల్స్ని తీసుకొచ్చి మీ పార్టీలో వేసుకుంటున్నారు మీరు, మరి మీ పోస్టులు ఊడిపోవా అని ఈయనకి అర్థం వచ్చే విధంగా మాట్లాడాడు. ఓకే, షుడ్ సచ్ ఎ మినిస్టర్ నాట్ ఆల్సో బి ఫోర్స్ టు స్టెప్ డౌన్. అట్లాంటి మినిస్టర్ని, అలాంటి ప్రధానమంత్రుల్ని ఇమ్మీడియట్గా వాళ్ళ యొక్క పోస్ట్ నుంచి తప్పించడమే కాకుండా ఎన్ని సంవత్సరాలు జైలు వేస్తారు వాళ్ళకి అని అన్నాడు. అంటే ఇండైరెక్ట్గా ఈయన ఉద్దేశంలో నరేంద్ర మోడీ గారిని, అమిత్ షా గారిని, మీరు క్రిమినల్స్ని తీసుకొచ్చి పార్టీలో పెట్టుకుంటున్నారు, ఎవరికి మీద కేసు వస్తే చాలు టక్కని బీజేపీలో చేరితే బయటపడిపోతున్నారు, వాషింగ్ మిషన్ చేసేస్తున్నారు. అది పెద్ద క్రైమ్ కదా, దీనికంటే కూడా అది పెద్ద క్రైమ్. మరి మీకు ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష వేయాలనేది ఇతని వర్షన్. ఓకే, సరే, ఈయన ఇంకేమన్నారు అమిత్ షా గారు, వెన్ ద కాన్స్టిట్యూషన్ వాజ్ మేడ్, ది కాన్స్టిట్యూషన్ మేకర్స్ వుడ్ నాట్ హ్యావ్ ఇమాజిన్డ్ సచ్ షేమ్లెస్నెస్ దట్ ఎనీ సీఎం వుడ్ గో టు జైల్ అండ్ రిమైన్ ది సీఎం ఫర్ జైల్. అమిత్ షా గారు ఏంటంటే, రాజ్యాంగం రాసినప్పుడు రాజ్యాంగం ఇదే సిగ్గు లేకుండా ముఖ్యమంత్రులు జైల్లో కూర్చొని గవర్నమెంట్ నడుపుతారని చెప్పేసి ఎవరన్నా ఊహించారా అని అడిగాడు అమిత్ షా గారు. అందే రాజ్యాంగం రాసినప్పుడు
సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి అనే వ్యక్తి జైల్లో కూర్చొని గవర్నమెంట్ని రన్ చేస్తాడు అని ఇది ఈయనే అన్నాడు. ఈయన జైల్లో కూర్చొని గవర్నమెంట్ రన్ చేసింది. ఇప్పుడు ఈయన ఎందుకు జైల్లో కూర్చొని ఆ రోజు ఈయన అరెస్ట్ చేశారు. ఈయన ఏమంటాడంటే నువ్వు ఫాల్స్ కేసు పెట్టి నన్ను అరెస్ట్ చేసావు, నువ్వు ఇమ్మీడియట్గా రిజైన్ చేయండి. నేను రిజైన్ చేయను అన్నాడు. నేను రిజైన్ చేయను, జైల్లో కూర్చొని ప్రభుత్వం రన్ చేస్తాను, ఎందుకంటే నువ్వు నా మీద దొంగ కేసులు పెట్టావు అని చెప్పేసి ఇతను జైల్లో కూర్చొని చీఫ్ మినిస్టర్గా రన్ చేశాడు గవర్నమెంట్ని. ఈయన జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత అంటే పట్టుదలతోటి నేను జైల్లో ఉన్నంత వరకు రిజైన్ చేయనని జైలు నుంచి రిలీజ్ అయినాక రిజైన్ చేసి అతీషికి ఇచ్చాడు. ఇది అరవింద్ కేజ్రీవాల్ చేసింది. ఓకే, కాబట్టి ఈయన ఏమంటే సిగ్గు లేకుండా జైల్లో కూర్చొని నడిపాడు. కాన్స్టిట్యూషన్ రాసినప్పుడు అట్లా ఎవరైనా ఊహించారా అదంటే దీనికి ఈయన ఏమంటాడంటే ఇఫ్ సమ్వన్ ఈజ్ ఫాల్స్లీ ఇంప్లికేటెడ్ ఇన్ ఏ కేస్ సెంట్ టు జైల్ అండ్ లేటర్ ఎక్విటెడ్ then how many years of jail should the minister responsible for framing that false case get? ఏమంటారంటే ఎవరైనా మీరు ఫాల్స్ కేసుతో జైలుకి పంపించినప్పుడు వాళ్ళు తర్వాత వీళ్ళు నిర్దోషులని తేలితే ఎవరైతే ఇతని మీద ఫాల్స్ కేసు పెట్టి లోపలేసారో వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష వేయాలి మీరు చెప్పండి అన్నారు అని ఈయన అడుగుతున్నాడు. అంటే ఇంక వీళ్ళని అదే మాటలు యుద్ధం జరుగుతుంది. ఈయనేమైందంటే ఈయన అంటున్నాడు నువ్వు నా మీద ఫాల్స్ కేసు పెట్టావు, ఇప్పుడు నిర్దోషం తేలింది, ఇప్పుడు నీకు జైలు శిక్ష వేయాలి కదా అనేది అతని వర్షన్. ఓకే, మళ్ళీ ఇక్కడ ఏమన్నారు అమిత్ షా గారు, వెన్ ద కేస్ వెంట్ టు ది హైకోర్ట్ ఇట్ వాజ్ ఆర్గ్యూడ్ దట్ అరవింద్ కేజ్రీవాల్ షుడ్ రిజైన్ బికాజ్ ఈజ్ ఇన్ జైల్. ఈ కేసుకు హైకోర్టుకి వెళ్ళినప్పుడు అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయాలని ఆర్గ్యుమెంట్ జరిగింది హైకోర్టులో. హైకోర్టు ఏమందంటే అప్పుడు we believe that he should resign on moral grounds, but there is no provision in the central current law. మోరల్ గ్రౌండ్స్ మీద అతను రిజైన్ చేయాలి, ఎందుకంటే మనకి దానికి సంబంధించిన చట్టం ఏం లేదు రిజైన్ చేయాలని లేదు, కాబట్టి మీరే నైతిక బాధ్యత వహించి రిజైన్ చేయాలి. మై పార్టీ బిలీవ్స్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది కంట్రీ కెన్ రన్ ది గవర్నమెంట్ వైల్ బీయింగ్ ఇన్ జైల్. ఏమంటాడు, మై పార్టీ బిలీవ్స్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది కంట్రీ కెన్ రన్ ది గవర్నమెంట్ వైల్ బీయింగ్ ఇన్ జైల్. ఇక్కడ ఏదో తేడా కొట్టింది. అంటే మేబీ ప్రైమ్ మినిస్టర్ జైల్లో ఉండి గవర్నమెంట్ని రన్ చేయొచ్చా అనేది వాళ్ళు వ్యతిరేకిస్తున్నప్పుడు ఇది ఇక్కడ ఏదో ట్రాన్స్లేషన్లో తేడా ఉంది. ఓకే, సరే ఇక్కడ ఏనేమని చూద్దాం. వెన్ ది సెంటర్ కాన్స్పైర్ టు ఫ్రేమ్ ఇన్ ఫాల్స్ కేసెస్ అండ్ సెండ్ మీ టు జైల్. కేంద్రం నా మీద తప్పుడు కేసులు పెట్టి నా జైలు పెట్టడానికి కుట్ర చేసినప్పుడు 160 రోజులు నేను ఏమంటారు చెరసాలలో ఉండి గవర్నమెంట్ని రన్ చేశా. కానీ గత 7 monthsలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఫామ్ అయిన దగ్గర నుండి ఢిల్లీలో ప్రజలు పడే కష్టాలు నేను జైల్లో ఉన్న దానికంటే ఎక్కువ ఉన్నాయి. నేను జైల్లో ఉన్నప్పుడు అట్లీస్ట్ పేద ప్రజలకి కరెంటు వాటర్ ఫ్రీగా ఇచ్చేవాడిని, మెడిసిన్స్ ఫ్రీగా ఇచ్చేవాడిని, హాస్పిటల్స్లో మొహల్లా క్లినిక్స్కి ఫ్రీగా ఇచ్చేవాడిని. అదేవిధంగా ఇంకేమన్నాడు, మెడికల్ టెస్ట్లు ఫ్రీగా చేసేవాడిని. వర్షం పడితే ఒక్క డ్రాప్ కూడా రోడ్డు మీద ఉండేది కాదు. ప్రైవేట్ స్కూల్స్ అన్నీ ఫ్రీగా పేరెంట్స్ని దోచుకునే విధంగా లేకుండా చూశాను. నేను జైల్లో ఉండి ఇంత చేస్తే మీరు జైలు బయట ఉండి ఇవన్నీ చేస్తున్నారు, రోడ్లు నాశనం అయినాయి, మెడికల్ టెస్ట్లు ఫ్రీ తీసేశారు, ఫ్రీ స్కూల్స్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ దోచుకుంటున్నాయి అని ఈయన వర్షన్ చెప్పాడు. అంటే ఇంకేన ఉద్దేశం ఏంటంటే జైల్లో ఉండి నేనే బెటర్ చేశాను, నీ చట్టం వల్ల ఏంటి ఉపయోగం అని ఆయన ఉద్దేశం అయి ఉండొచ్చు. ఓకే, సో అది వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి ఒక మాటలు వేద్దాం నిన్న జరిగింది. ఓకే, అఫ్కోర్స్ ఇప్పుడు ఈ బిల్లుని వ్యతిరేకిస్తూ మమతా బెనర్జీ, స్టాలిన్ లాంటి ముఖ్యమంత్రులు కూడా ఖండించారు దీన్ని. ఇది మమతా బెనర్జీ ఖండించింది. 138th అమెండ్మెంట్ బిల్లు ఇది డెమోక్రసీకి ప్రజాస్వామ్యానికి అంతం పెడతానికి బిల్లుని తీసుకొచ్చారని చెప్పేసి గతంలో ఒక పెద్ద ఇది రాసింది అన్నాడు మమతా బెనర్జీ. అండ్ ఇక్కడ దిస్ బిల్ హ్యాస్ బీన్ బ్రాట్ టు టార్గెట్ అపోజిషన్. కాంగ్రెస్ ఎంపీ అమరీందర్ సింగ్, ఈయన కాంగ్రెస్ ఎంపీ ఏమన్నారంటే ఈ బిల్ అనేది అపోజిషన్ వాళ్ళని టార్గెట్ చేయడానికి బిల్లు తీసుకొచ్చారని చెప్పి ఇతని యొక్క ఆర్గ్యుమెంట్. అయితే ఈ యొక్క బిల్లుని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించారు, జేపీసీకి పంపించారు. దిస్ బిల్ వాజ్ సెంట్ టు జాయింట్ పార్లమెంటరీ కమిటీ.
ఈ జేపీసీకి ఎప్పుడైతే పంపించారో జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఈ బిల్లుని, అప్పుడేమైందంటే ఈ యొక్క అపోజిషన్ పార్టీలు చాలామంది మేము జేపీసీకి అటెండ్ అవ్వమని చెప్పి ఇప్పటికీ అనౌన్స్ చేశారు. ఎవరెవరు? తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు, మమతా బెనర్జీ పార్టీ అయినటువంటి టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ ఏదైతే ఉందో వాళ్ళు మేము జాయింట్ కమిటీ పార్టీని బహిష్కరిస్తున్నామని చెప్పారు ఆల్రెడీ. ఎస్పీ సమాజ్వాదీ పార్టీ వాళ్ళు, అఖిలేష్ యాదవ్ పార్టీ చెప్పింది ఆల్రెడీ. ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ పార్టీ ఆల్రెడీ చెప్పింది. శివసేన యూబీటీ బాల్ థాకరే పార్టీ కూడా చెప్పింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఎన్సీపీ కూడా చెప్పినట్టుంది. నిన్న ఈవినింగ్ నేను చూసాను, ఎన్సీపీ కూడా చెప్పింది, శరద్ పవార్ పార్టీ కూడా చెప్పింది మేము బహిష్కరిస్తున్నాము జేపీసీని అని. ఇప్పుడు రెండు పార్టీలు ఇంకా చెప్పలే. కాంగ్రెస్ పార్టీ చెప్పలేదు, ప్లస్ ఆర్జేడీ ఆర్జేడీనా లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ ఉంది కదా, ఆ పార్టీ ఇంకా లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ చెప్పలే. ఓకే, ఎందుకంటే అతను తేజస్వి యాదవ్ ప్లస్ రాహుల్ గాంధీ బీహార్లో తిరుగుతున్నారు, ఓటర్ అధికారి యాత్రలో తిరుగుతున్నారు. వాళ్ళిద్దరు ఇంకా స్టేట్మెంట్ చేయాలి. అందుకని ఇప్పుడు కాంగ్రెస్లో ఒక పెద్ద ఒత్తిడి వచ్చినట్ట, అధిష్టానం మీద ఒత్తిడి చేస్తున్నారట కాంగ్రెస్ నాయకులు, మీరు కూడా బహిష్కరించండి అని. ఎందుకంటే ఇండియా బ్లాక్లో ఉన్న వాళ్ళందరూ బహిష్కరించారు. టీఎంసీ, ఎస్పీ, ఆమ్ ఆద్మీ పార్టీ, శివసేన అందరూ బహిష్కరించారు, మీరు కూడా బహిష్కరించడానికి కాంగ్రెస్ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు అనేది ఈ న్యూస్ యొక్క కథనం. ఇది ఇంకొక ఆయన కాంగ్రెస్ ఇమ్రాన్ మసూద్ ఈయన ఏమన్నాడంటే, పిఎం మోడీ అటాకింగ్ ఫెడరల్ స్ట్రక్చర్ మీద అటాక్ చేస్తున్నాడు, రీజనల్ పార్టీస్ని ధ్వంసం చేయడానికే ఈ యొక్క ఇట్లాంటి బిల్లులు తీసుకొస్తున్నారు అని చెప్పేసి వీళ్ళు అన్నారు. ఇది ఒక డ్రాకోనియన్ యాక్ట్ అని కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు దీన్ని. ఇది డిఎంకే నో, ఇట్ ఈస్ భూపేష్ బఘేల్, ఇతను కూడా కాంగ్రెస్. భూపేష్ బఘేల్ హీ షుడ్ నాట్ టాక్ అబౌట్ మొరాలిటీ అని ఎందుకన్నారంటే, అదే అమిత్ షా గారి ఇంటర్వ్యూలో కూర్చొని రాహుల్ గాంధీ ఒక బిల్లు తీసుకొస్తే ఏమంటారు ఆయన ఉన్నారు కదండి, లాలూ ప్రసాద్ యాదవ్ ఈ గడ్డి స్కామ్లో అప్పుడు అరెస్ట్ అయినప్పుడు ఇట్లాంటి వాళ్ళకి కొద్దిగా రిలీఫ్ ఇస్తూ మన్మోహన్ సింగ్ గారు ఒక బిల్లు తీసుకొస్తే దాన్ని చింపేశాడు, పబ్లిక్గా చింపేసి మన్మోహన్ సింగ్ని అవమానించాడు అనేది ఏదో ఒక్క ఇంటర్వ్యూలో కూర్చొని చెప్పాడు ఆయన. ఓకే, అప్పుడు మొన్నొకసారి ఇంటర్వ్యూలో అప్పుడు రాహుల్ గాంధీ డజంట్ హ్యావ్ మొరాలిటీ అనే పదం వాడాడు. దాన్ని కౌంటర్ ఇస్తూ వీరంటే హీ షుడ్ నాట్ టాక్ అబౌట్ మొరాలిటీ అనేది ఇతను స్టేట్మెంట్ చేసింది. ఓకే, ఇక్కడ డిఎంకే వాళ్ళు అఫ్కోర్స్ ఆల్రెడీ స్టాలినే ఒక పెద్ద లెటర్ రాశాడు ఎక్స్ అకౌంట్లో దీన్ని ఖండిస్తూ, అది బ్లాక్ బిల్ అంటూ. సో ఇక్కడ డిఎంకే వాళ్ళు అఫీషియల్గా నేను చెప్పారు, దే వాంట్ టు షో దట్ దే ఆర్ మోనార్క్స్ నాట్ డెమోక్రాట్స్. మేము ఈ దేశానికి మోనార్కులమి అని చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు బీజేపీ వాళ్ళు. ఇది ప్రజాస్వామ్యం కాదు, మోనార్కులు అని చెప్పుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారని డిఎంకే వాళ్ళు చేసినటువంటి ఆరోపణ. అదే తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు ఆల్రెడీ చెప్పారు, వీఆర్ నాట్ గోయింగ్ టు అపాయింట్ మెంబర్స్ టు జేపీసీ. ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీకి మా మెంబర్స్ మేము పంపించట్లేదు ఈ బిల్లుకి వ్యతిరేకంగా అని వాళ్ళు ఆల్రెడీ చెప్పారు. స్టాలిన్ గారు ఆల్రెడీ ఒక పెద్ద ఉత్తరమే రాశారు, 138th బిల్ అనేది ఇది ఒక బ్లాక్ బిల్లు, ఇది ప్రజాస్వామ్యాన్ని అంతం చేసేటువంటి బిల్ అని చెప్పి గతంలో ఒక 2-3 రోజుల క్రితం స్టాలిన్ గారు దాని మీద ఒక ఎక్స్ అకౌంట్లో పోస్ట్ కూడా చేశారు. సో ఇది బట్ అల్టిమేట్గా ఈ 138th అమెండ్మెంట్ బిల్ ఏదైతే ఉందో దీనివల్ల మరి నష్టం అన్ని పార్టీలకి నష్టం ఉండేది. ఎందుకంటే సెంట్రల్ ఏజెన్సీస్ని వాడి వాళ్ళు అనుకున్న వాళ్ళని టార్గెట్ చేస్తున్నారనేటువంటి ఆరోపణ చాలా రోజుల నుంచి ఉంది. చాలా రోజుల నుంచి ఇట్లాంటి ఆరోపణ వస్తున్నప్పుడు ఇప్పుడు న్యూట్రల్గా ఉన్నాయనుకోండి, ఇప్పుడు ఏదో అమెరికా, యూకే లాంటి చట్టాల్లో ప్రైమ్ మినిస్టర్ని కూడా గంటలో తీసుకొచ్చి ముందు కూర్చోబెట్టి నువ్వు ట్రాఫిక్ ఛానల్ ఎందుకు కట్టలేదని అడిగేటువంటి దేశాలు అవి. ప్రైమ్ మినిస్టర్ని కూడా అండ్ పోలీస్ విల్ హ్యావ్ మోర్ పవర్స్ దాన్ పొలిటీషియన్స్ ఇన్ కంట్రీస్ లైక్ యూకే అండ్ యుఎస్ఏ. రాజకీయ నాయకులని వాళ్ళకి చాలా తక్కువ పవర్స్ ఉంటాయి, పోలీసులకి ఎక్కువ పవర్స్ ఉంటాయి. వాళ్ళ ప్రధానమంత్రి అయినా ఎవడైనా సరే తీసుకొచ్చి కూర్చోబెడతారు ముందు. ఓకే, బట్ ఇక్కడ మన దేశంలో డిఫరెంట్గా రన్ అవుతుంది కదా. పోలీస్ వ్యవస్థ రాజకీయ నాయకుడి చేతిలో రన్ అవుతుంది,
సిబిఐ, ఈడీ లాంటివి రాజకీయ నాయకుల యొక్క వ్యవస్థలో రన్ అవుతున్నప్పుడు ఇలాంటి పొజిషన్లో ఇలాంటి చట్టాలు తీసుకొస్తే మీరు రీజనల్ పార్టీస్లు, అధికారంలో ఉన్న పార్టీని ఈజీగా ఏదో ఒక కేసు పెట్టేసి ఒక 30 రోజులు జైల్లో ఉంచి వాళ్ళని ఆ పార్టీని డీథ్రోన్ చేస్తారు, ఆ పార్టీని డీస్టెబిలైజ్ చేస్తారు గవర్నమెంట్ని అనేది ఆరోపణ వస్తుంది అపోజిషన్ పార్టీ నుంచి. మరి అది వాళ్ళ ఆర్గ్యుమెంట్లో కరెక్ట్గానే అనిపిస్తుంది. ఎందుకంటే సెంట్రల్ ఏజెన్సీస్ న్యూట్రల్ అనేటువంటి అభిప్రాయం ప్రజల్లో లేదు. ఈడీ, సిబిఐ ఇవి న్యూట్రల్, నిజాయితీగా పనిచేస్తున్నాయనేటువంటి ఆ యొక్క నమ్మకం ప్రజల్లో లేనప్పుడు ఇవన్నీ డెఫినెట్గా ఈ అపోజిషన్ వాళ్ళు చేసేటువంటి గొడవల అర్థం ఉంది. వాళ్ళు న్యూట్రల్ అయితే మనకి అవసరం లేదు. ఓకే, సో ఇది చూద్దాం ఏం జరిగిద్ది అనేది. చాలామంది ఎవరైతే ఇప్పుడు దీనికి ఎవరెవరైతే మద్దతు ఇస్తారో ఇంక మనకు అర్థమైపోయింది ఎవరెవరు మద్దతు ఇస్తారో మనకు తెలుసు కదా. ఇప్పుడు ఈ బిల్లుకి ఏదో ఒక కారణం చెప్పి తీసుకెళ్ళి బిల్లుకి మద్దతు ఇస్తారు మళ్ళీ అల్టిమేట్గా చాలామంది. ఇప్పుడు వాళ్ళ మద్దతు ఇచ్చి ఏదో కారణం చెప్తారనమాట. కారణం చెప్పి ఇంకా మరి చివరికి అదే వాళ్ళ కత్తికి మెడక తగులుకునేది. అది చివరికి వాళ్ళకి మెడక తగులుకున్నప్పుడు దెన్ దే హ్యావ్ టు ఫేస్. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. థ్యాంక్ యూ. నమస్కారం.